వెల్కమ్ టు ఐడి టీవీ. మనందరి కోసం ఒక చిన్న సహజమైన ట్రిక్ పంచుకుందాం ఈరోజు. మనం ఏదైనా లాంగ్ ట్రిప్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడికైనా టూర్కి వెళ్ళినప్పుడు మనం వెళ్ళేటప్పుడు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు చాలా డిస్టెన్స్, ఎక్కువ దూరం, చాలా టైం పడుతుంది అని అనిపిస్తుంది. మనకి సహజంగా కలిగే ఫీలింగ్. దానికి ఎందుకు అలా కనిపిస్తుంది అనేది చెప్తున్నారు. వచ్చేటప్పుడు మాత్రం అదే రూట్లో చాలా తక్కువ టైంలో వచ్చేసాము, లేదంటే బోర్గా ఫీల్ అయ్యి వస్తుంటాము, లేదంటే కనుక ఇంత త్వరగా వచ్చేసామా అనిపిస్తుంది. వెళ్ళిన డిస్టెన్సు సేమ్, వచ్చిన డిస్టెన్సు సేమ్, అలాగే రూట్ కూడా సేమ్. కాకపోతే ఇక చిన్న పాయింట్ ఏంటి అని అంటే, మనం వెళ్ళేటప్పుడు ఆ ప్రదేశం అంతా కూడా మనకి ఇంతకుముందు తెలియదు, కొత్తగా ఫీల్ అవుతాం. అలాగే నేచర్ని ఆస్వాదిస్తూ అక్కడ ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ని, అలాగే మెయిన్ ప్లేసెస్ని గుర్తుపెట్టుకుంటూ చూసుకుంటూ వెళ్తూ ఉంటాము. అందుకనే మనకి సమయం ఎక్కువ అనిపిస్తుంది, ఎక్కువ దూరం ప్రయాణం చేసామన్న ఫీలింగ్ వస్తుంది. రిటర్న్లో ఆ ఫీలింగ్ ఉండదు. ఆల్రెడీ యూ నో ఎవ్రీ పాయింట్ అండ్ ఎవ్రీ జంక్షన్. ప్రతిదీ మీరు ఆల్రెడీ వెళ్ళేటప్పుడు చూసుకొని ఐడెంటిటీ చేసుకొని వెళ్ళిన రూటే కాబట్టి వచ్చేటప్పుడు తిరిగి మళ్ళీ దాని మీద ఫోకస్ అనేది ఎక్కువ పెట్టకపోవటం వల్ల మనం చాలా త్వరగా వచ్చేసాము, లేదంటే కనుక వేరే బోర్గా ఫీల్ అయిన అభిప్రాయం కలుగుతుందంట. సో మీకు ఆ అభిప్రాయం కలిగి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు రీసెంట్గా ట్రావెల్ చేసిన లాంగ్ డ్రైవ్ ఏదో పంచుకోండి. చూస్తూనే ఉండండి ఐడి టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడి టీవీ ఛానల్.